టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనకి ఆస్వాదించడం వస్తే ప్రతి అత్తమ్మ చేతి ముద్ద అమృతమే. మనకి నమ్మకం వస్తే ఇవన్నీ నిజాలే కదా. మరి ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఏ అత్తమ్మ వచ్చి వంట చేయబోతున్నారో చూసేద్దామా. ఈ రోజు తన చేతి వంటను మనందరికీ ఎంతో రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు సుజాత అత్తమ్మ, చైతన్యపురి కాలనీ నుంచి. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడల, ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటత్తమ్మ ఏం చేస్తుంటారు మీరు? శారీ బిజినెస్ చేస్తాను. అబ్బా ఇంకేముంది, అత్తమ్మతో మనకి చాలా పని ఉంది. అత్తమ్మ దగ్గర అసలు టైం కూడా తెలియదు. వెళ్ళామంటే తెలియదు. ఏమత్తమ్మ నాకేమైనా చీరలు తీసుకొచ్చారు? ఇగో నీకు ఇష్టమైన రెసిపీ చేస్తాను చూడండి. చూసారు మా అత్తమ్మ ఎలా టాపిక్ మార్చేశారు. సరే అయితే ఏం రెసిపీ చేస్తారు అత్తమ్మ? నాకు నేను ఉల్లి కాడల శనగపిండి కూర. ఉల్లి కాడలతో కూర? శనగపిండి ఉల్లి కాడల కూర చాలా బాగుంటుంది. ఉల్లి కాడల కూర చేయబోతుందంట అత్తమ్మ. చాలా వెరైటీగా ఉంది కదా. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం. ఉల్లి కాడల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లి కాడలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, కారం, పసుపు, నూనె. అత్తమ్మ మామూలుగా ఉల్లికాడలు ఏంటంటే పాపం దాన్ని ఏ కూర చేసినా, ఏం చేసినా, ఏ బిర్యానీ చేసినా, ఫ్రైడ్ రైస్ చేసినా సైడ్ దాన్ని ఒక అలా వేస్తాం బాగుంటుందని. అంతేకాని పాపం దానికి స్పెషల్ కర్రీ చాలా బాగుంటుంది చూడండి. సరే అత్తమ్మ కావాల్సిన పదార్థాలని చూసాం, ఎలా చేయాలో చెప్పండి. అలాగే స్టవ్ వెలిగించండి. ఒక్కసారి నిజంగానే మామూలుగా ఏదో కూరలోకి తెస్తాము, అవి ఎక్కువ మిగిలిపోతాయి. అండ్ అన్నిట్లలో వేసుకోవచ్చు అమ్మ. ఇది తపాల చెక్క చేస్తే, కారపప్పలు అన్నిట్లలో వేసుకోవచ్చు. ఉల్లికాడలు అన్నిట్లలో బాగుంటుంది, చాలా బాగుంటుంది ఉల్లికాడలు. ఆయిల్ వేస్తాము. ఆయిల్ కొంచెము ఎక్కువ పడుతుంది, శనగపిండి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అంతే. జీలకర్ర, మినపప్పు, ఆవాలు, అన్ని తాలింపు గింజలు కలిపేసాము. నూనె వేడిన తర్వాత నీకు పని లేకుండా ఆవాలు, జీలకర్ర అలా కలిపించేసాను. నూనె వేడెక్కాక పోపు గింజలు. అత్తమ్మ ఇది మీరే ఎప్పటి నుంచో చేస్తామంట లేకపోతే ఈ మధ్య? చాలా రోజుల నుంచి చేస్తున్నాం అమ్మా. ఎప్పటి నుంచో ఉల్లికాడలు మేము ఏంటంటే తపాల చెక్క, కారపప్పలు అందులో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కర్రీస్, అప్పుడు అన్నిట్లలో ఉల్లికాడలు వేసేవాళ్ళం. చాలా బాగుంటుంది. బిర్యానీలు వేస్తారు అత్తమ్మ? తక్కువ బిర్యానీలో తక్కువ వేయను. ఇంట్లో ఇట్లా అప్పలు అట్లాంటి వాటిలో వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీస్ అంటే టమాటా వేసి అన్ని వేసి ఆలు, ఉల్లి పొరక అట్లా కూడా చేసుకుంటాం. వేడెక్కింది అయినత్తమ్మ. సో ఉల్లికాడలు శుభ్రం చేసేసి కట్ చేసి పెట్టేసి శుభ్రం చేసేసి కట్ చేశాను. ఇంకా ఖాళీ అంటే మీకు ఇంకా ఖాళీ టైం ఏముంటది లేదమ్మా కదా? ఉంటుందండి. ఇట్లా మహిళా మండలి వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను, పార్కులో వెళ్తాను, ఖాళీగా ఉండను. ఎనీ టైం ఎప్పుడు బిజీ లైఫ్. ఖాళీగా ఉంటే ఏదన్నా ఒక టెన్షన్స్, ఎప్పుడు ఏదో ఒక పని మీద ఉండాలి. సూపర్ అత్తమ్మ. చూసారా మా అత్తమ్మ ఎంత మంచి ఐడియానో. ఖాళీగా ఉంటే లేనిపోతే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు ఏదో ఒక బిజీగా ఉందంటే చెప్తున్నారు. వేగింది అత్తమ్మ వేసేది ఉల్లికాడలు. ఇవి కూడా పేలుతాయి అన్నమాట. ఏం వేస్తున్నారు? ఫస్ట్ వేస్తాను అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు. చాలా త్వరగా అయిపోద్దేమో కదా? ఈజీ 5 minutes లో అయిపోతుంది. ఇది అక్కడే అలా వంటగదిలో నుంచి వంట చేసేసి ఎండుమిరపకాయలు విడిగా వేసారు అత్తమ్మ, ఆయిల్లో వేయకుండా. అది మగ్గిపోతుందమ్మా, అందుకని ఇప్పుడు వేసారు. మూత పెట్టేస్తే ఒక్క నిమిషం పెట్టినా ఇంకా మూత పెడితే మగ్గుతుంది. కొంచెం వాటర్ పోసేద్దాం. ఒక్క నిమిషం అలా మగ్గాలి. చూడండి బాగా మగ్గిపోయింది. కొంచెం నీళ్ళు వేయము. నీళ్ళ పైన కొంచెం కొన్ని వాటర్,
ఎందుకంటే శనగపిండి వేస్తాం కదా. ఉప్పు కారం కలిపినవి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు అలా కలిపేశారు. కలిపేసి ఎలా తెలుస్తుంది కొలత మీకు అత్తమ్మ? తెలుసుకోవచ్చు. ఒక గ్లాసు కారము, ఒక గ్లాసు ఉప్పు మిక్సీ చేసేసి పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం వేస్తున్నారు? శనగపిండి. శనగపిండి దగ్గరగా అయిపోయింది బాగా. పొడి పొడి అవుతుంది మనం కలిపిన తర్వాత. పొడి పొడి అయిపోతుంది. పొడి పొడి అవుతుంది. శనగపిండి అయితే వేస్తున్నాం కదా. మంచిగా ఒక 5 minutes మగ్గిస్తే శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అంతే. అలాగే ఇది ఎందులో బాగుంటుంది అత్తమ్మ? చపాతి, రైస్, పూరి అన్నిటికీ బాగుంటుంది. అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ బాగుంటుంది. అంతే అత్తమ్మ? ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. కొంచెం ఇంకొక 5 minutes 2 minutes శనగపిండి మంచిగా మగ్గిన తర్వాత తీసేసుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది అన్నమాట. అలా శనగపిండి వేసాక శనగపిండి ఒక 5 minutes మంచిగా సిమ్లో వేగించుకుంటే పోతుంది, మంచి పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ఉల్లికాడల కూర రెడీ అయిపోయింది. సర్వింగ్ వల్ల తీసేసుకుందాం. ఉల్లి శనగపిండి కాడల కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను వేడిగా టేస్ట్ చేసి చెప్పేస్తాను. అదిరిపోయింది అత్తమ్మా. నేను చూస్తే చాలా సింపుల్ గా ఉంది, ఏముంటుందిలే అనుకున్నాను. కానీ ఆ ఫ్లేవర్, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లికాడలది టేస్ట్ తెలియకుండా ఎంత బాగుందో. చాలా అంటే ఇంత ఈజీగా అయిపోయిన కర్రీలా లేదు. కొద్దిగా ఒక అరగంట అలా కష్టపడి చేసిన కూరలానే ఉంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మెయిన్ మనకి వంట చేయటంలో తెలియాల్సిన చిన్న చిట్కా ఏంటంటే దేనికి దేన్ని కలిపితే టేస్ట్ వస్తుంది అది తెలిసిందంటే ఇలా చిటికలో వంట చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇలా ఒక చిటిక, ఇలా ఒక చిటిక వంట చేయటం. సో అలాగే మా అత్తమ్మ కనుక్కుంది ఉల్లికాడలకి శనగపిండి ది బెస్ట్ కాంబినేషన్ అని. నిజంగా అంటే వంట చూడటానికి ఏముంది అందులో అది వేసారు, ఇదో వంట అనుకుంటాం. టేస్ట్ చూసాక మాట్లాడండి. అది టేస్ట్ చూస్తే మీరు అంటారు అబ్బా ఎంత బాగుంది. చపాతీకి బాగుంటుంది అత్తమ్మ? చాలా బాగుంటుంది. చపాతీ చాలా బాగుంటుంది. వేడివేడిగా అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు. మరి ఈ వంటకం మీరు కూడా తయారు చేస్తారా? కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఉల్లికాడల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, కారం, పసుపు, నూనె. ఉల్లికాడల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. వేగిన వెంటనే ఉల్లికాడలు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొద్దిగా నీళ్లు పోసుకొని సరిపడిన కారం, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలిపి 5 నిమిషాల సేపు శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అంతే. ఇలా తయారైన ఉల్లికాడల కూరని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన ఉల్లికాడల కూర రెడీ. సో అత్తమ్మ, ఈ రోజు మీరు తయారు చేసి చూపించిన ఉల్లికాడల కూర చాలా ఈజీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా అందరికి ఇలా చక్కగా చిటికలా చేసుకునేలా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన ఉల్లికాడల కూర మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మా అత్తమ్మ చేసిన వంటకం చూసేయండి. చూసారు కదా, ఈ రోజు మా అత్తమ్మ వెరైటీగా తయారు చేసిన ఉల్లికాడలతో కూర మీ అందరికి వెరైటీగా అనిపించిందా? నచ్చేసిందా? ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.